క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి వెళ్ళునట్లు ప్రేరేపించెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని చూస్తే మార్కు సువార్తికుడు చాలా స్పీడ్గా ఫాస్ట్గా మాటలను లేకపోతే జరిగిన సంఘటనలను తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. మిగతా సువార్తికుల్లాగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు, ఎందుకంటే తాను ఇవ్వదలుచుకోలేదు కూడా. తన సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని నిరూపించటమే. దానికోసం అన్ని డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెబితే చాలు అన్నది మార్కు సువార్తికుడి యొక్క ఉద్దేశం. మీరు చూస్తే ఈ 12 వచనాల్లో 3 సార్లు వెంటనే అని వాడాడు. ఈ సువార్త అన్నిటిలో చాలాసార్లు వెంటనే అన్న పదం మనం చూస్తాం. ఈ 9-10 వచనాల్లోనే 3 సార్లు వెంటనే అన్న మాటను మనం చూసాం. సో యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్నారు. ఆకాశం నుండి దేవుడు యేసయ్యను అభిషేకించినట్టుగాను పరిచర్యకు మనం చూసాం. ఆ వెంటనే జరిగిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారిని అరణ్యంలోకి తీసుకొని వెళ్ళటాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రేరేపించను అని ఉంది. కాస్త జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేరేపించను అన్నది గ్రీక్ భాషలో అకబాలో, ఎక్బలో అంటారు. ఎక్బలో అంటే ఇంపెల్డ్, ఇంగ్లీష్లో ఇంపెల్డ్ అంటే బలవంతము చేయుట అని ఉంది. సో బలవంతము చేయటము అనేదానికి కాస్త సెట్ అవ్వటంలా. అంటే యేసు ప్రభు వారిని బలవంతం చేశారు అని అంటే యేసు ప్రభు వారు వద్దంటున్నట్టే కదా. మనం ఎవరన్నా బలవంతం చేస్తున్నామంటే దాని అర్థం అవతల వాళ్ళు వద్దంటున్నట్టు. సో ఇక్కడ ప్రభువారు బలవంతం చేశాడా అంటే కాదు, కంప్లీట్గా ఆత్మ ఆధీనంలో ఉన్నాడు అని చెప్పటానికి ఈ మాట. యేసు ప్రభువారు దేవుడు, ఆయన్ని నడిపించాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలియని విషయాలు అంటే ఏం లేవు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడి యొక్క ప్రణాళికలో యేసయ్య పరిచర్యకు అభిషేకింపబడిన వెంటనే తాను జయించవలసినది ఒకటి ఉంది, జయించవలసిన వాడు ఒకటున్నాడు. వాణ్ణి మోరల్గా, మానసికంగా వాణ్ణి జయించాలి నువ్వు అని ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా అపవాది దగ్గరికి తీసుకెళ్ళాడు దేవుడు ఆయన్ను. చూడండి, చాలాసార్లు మనం బాప్తీసం తీసుకున్నప్పుడు చాలా హడావిడి చేస్తుంటాం, మనం చాలా హంగామా చేస్తుంటాం. ఇప్పుడు కొత్తగా నేటి పిల్లలైతే వాటిని ఫోటోలు తీసుకొని స్టేటస్లో పెట్టి తల్లిదండ్రులు దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా చేసి ఆహా మా పిల్లోడు రక్షణ పొందాడు అని
సంతోషమే. కానీ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసము పొందిన యేసయ్యను అపవాది ముందు నిలబెట్టాడు తీసుకెళ్ళి. అదే జరుగుతదండి. రక్షణ పొందిన తర్వాత సాతానుగాడు ముందుకి తీసుకొని వెళ్ళబడతాం. ఇక్కడ వాడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. అన్ని విధాలుగా వాడు మనల్ని పరీక్షకు గురి చేస్తాడు. సో యేసు ప్రభు వారిని కూడా అతడి బద్ధశత్రువు దగ్గరకు తీసుకుని వెళ్ళి నిలబెట్టాడు దేవుడు. ఎందుకంటే యేసయ్య మానవ రూపంలో ఉన్నాడు. మామూలుగా ఆయన దైవ రూపంలో అయితే వాడు ముందు యేసయ్య ముందు నిలబడటానికి కూడా వాడికి అర్హత ఉండదు. కానీ ఇప్పుడు మానవ రూపంలో ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడి యొక్క సంపూర్ణమైన స్వాధీనంలో ఆయన ఉన్నాడు కాబట్టి ప్రభువారిని తీసుకొని వెళ్ళి అపవాది ముందు నిలబెట్టాడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు బలవంతం చేశాడన్న మాట మార్కు సువార్తికుడు వివరణ ఇవ్వలేదు. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోభింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను అనుంది. సో యేసు ప్రభు వారిని టెస్ట్ చేయటం కొరకు నిలబెట్టారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు శోధించటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవుడైతే శోధించటం, అపవాదే శోధిస్తాడు. సో ఇప్పుడు అపవాది ముందు నిలబెట్టాడు ప్రభువుని తీసుకెళ్ళి. అంటే ఇవన్నీ ఆయనకు అంత అవసరమా? ఆయన దాని గుండా వెళ్ళాలా అంటే నాకు ఇక్కడ 2 విషయాలు అర్థమవుతున్నాయండి. ఒకటి, నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు రక్షణ పొందిన వాడు దీని గుండా వెళ్ళాలి అని. రెండోది, యేసుని మహిమపరచటానికి దేవుడు ఎన్నుకున్న మరో మార్గం. అపవాదిని కానీ వాడి కుయుక్తులను కానీ యేసయ్య జయించగలిగితే యేసుకి ఓ మంచి పేరు వస్తుంది. దేవుడు దాని ద్వారా హెచ్చించుతాడు ప్రభువుని. ఈ 2 కారణాలని నేను నమ్ముతాను. అందుకే యేసయ్యను అపవాది ముందు నిలబెట్టాల్సినంత అవసరం ఏంటి అన్నప్పుడు, ఒకటి, నీకు నాకు నేర్పుతున్నాడు పాఠం. బాప్తిస్మ అనుభవంలోకి వచ్చిన వాడు అపవాది ముందు నిలబడాలి. వాడి కుయుక్తులను, వాడి యొక్క తంత్రాలను జయించటానికి కావలసిన శక్తిని పొందుకోవటానికి మనం అక్కడ నిలబడాలి. ప్రభు నిలబడ్డాడు. రెండోది, ఇది మనకి ఆపాదించబడదు కానీ ప్రభువు వారికి ఆపాదించబడింది. ఆయన దేవుని చేత ఎన్నుకోబడిన వాడు అని ఆయన రాజరికాన్ని మహిమపరచటం కోసం దేవుడు ఆ పని చేసినట్టుగా కూడా మనం చూస్తాం. సో అపవాది దగ్గరికి యేసుని తీసుకెళ్ళారు. అది కూడా అరణ్యములో యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉంటూ 40 దినములు శోధింపబడినట్టుగా మార్కు రాశాడు. మిగతా సువార్తికులేమో 40 దినాలు అయిన తర్వాత అపవాది శోధించాడు అని రాశాడు. ఇక్కడ ఏది ముందు ఏది వెనక అనే దానికన్నా యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నారన్నది నిజం, యేసయ్య శోధింపబడ్డారన్నది నిజం. 40 రోజులు అయ్యాక శోధింపబడ్డా, 40 రోజుల్లో శోధింపబడ్డా? మార్కు సువార్తికుడు ప్రకారం అయితే సాతాను చేత శోధింపబడుచు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను అని ఉంది. సో కంటిన్యూస్ టెన్స్ అంటే 40 దినములు అపవాది యేసయ్యను శోధించాడు అన్నట్టుగా మనం చూస్తాం. అది కూడా అరణ్యములో. అరణ్యం అంటే జనసాంద్రత ఏముండదు అక్కడ. అరణ్యం అంటే ఎడారి, తిండి లేదు, నీళ్ళు లేవు, మానసికంగాను శారీరకంగాను కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయిపోయాడు యేసయ్య. ఆ సమయంలో సాతానుగాడు యేసును శోధిస్తున్నాడు. ఇక్కడ ఇక గొప్ప విషయం, యేసయ్య అపవాది శోధించడానికి ఎన్నుకున్న 3 మార్గాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే వాడి ప్రయత్నం వల్ల
యేసయ్య మానవ అవతారం ఎత్తిన ఆ అంశాన్ని విడిచిపెట్టి తన దైవత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు అపవాది. మళ్ళీ చెప్తాను. యేసు మానవ అవతారంలో ఉన్నారు. అపవాది యేసయ్యని ఎలా శోధించాడంటే, ఆ మానవ అవతారాన్ని పక్కన పెట్టి తనలో ఉన్న దైవత్వాన్ని, దైవ శక్తిని నిరూపించుకోవటానికి అవకాశాలను కల్పించాడు. సాతానుగాడు ఎప్పుడు అవకాశాలు సృష్టిస్తాడు. అందులో పడటం, పడకపోవటం అన్నది మన విషయం. ఇప్పుడు యేసయ్యను కూడా రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అంటే ఏంటి? మనిషి కుమారుడు, మనుషుడు అది చేయడు. రాళ్ళను రొట్టెలుగా మార్చుకున్నాడంటే దేవుడు చేయగలడు. అంటే ఇప్పుడేంటి? ఆ శోధనలో గాని యేసయ్య పడితే, వెంటనే తన దైవత్వాన్ని గాని అక్కడ ప్రదర్శిస్తే, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే యేసయ్యని ఈ లోకంలోనికి పంపించారో అది ఫెయిల్ అయిపోద్ది అక్కడ. సాతానుగాడి పని ఏంటంటే, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే యేసయ్యని పంపించాడో ఆ ఉద్దేశం ఫెయిల్ అవ్వాలన్నదే వాడి పని. అందుకే సాతానుగాడు చాలా తెలివైనవాడు, చాలా మేధావి. వాడు నీలా నాలాగా ఆలోచించడు. వాడు చాలా శక్తి కలిగిన వాడు. బట్ దేవుని స్తోత్రం, మనలో ఉన్నవాడు వాడికన్నా గొప్పవాడు, శక్తిమంతుడు. కాబట్టి మనం జయించగలగటానికి కృప దేవుడు ఇస్తాడు. బట్ స్టిల్ చూడండి, యేసుని దేవుడు పంపించింది దేనికి? మానవ అవతారం ఎత్తి మానవుడిగా ఉండి మానవ పాపాన్ని జయించమని. కానీ యేసయ్య మానవుడిగా వచ్చి దైవ శక్తులను కానీ ప్రదర్శిస్తే దేవుని యొక్క ఉద్దేశాలు పాడైపోతాయి అక్కడ. సో సాతాను చేసేదే అది. రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నాడు. ఆ తర్వాత ఈ లోకమంతా నాకు ఇచ్చారు, ఇది నేను నీకు ఇస్తాను, తీసేసుకో. అలాగే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు. ఇవన్నీ నా దైవత్వాన్ని త్యాగం చేసే ప్రయత్నం. యేసయ్య దేవుని కృపను బట్టి వాటిని వాక్యంతో, ద్వితీయోపదేశకాండంలో ఉన్న వాక్యం చేత వాటిని అన్నిటినీ జయించాడు అనుకోండి, అది దేవునికి స్తుతులు. ప్రభు ఆ కృపను దేవుడు ప్రభువుకి ఇచ్చారు. బట్ సాతానుగాడి ఉద్దేశాన్ని మనం చూస్తే, యేసయ్యను మానవ అవతారాన్ని త్యజించి దైవ అవతారాన్ని తీసుకోవాలన్న ఉద్దేశం. అయితే ప్రభువారు దాన్ని జయించారు. తర్వాత ఎప్పుడైతే జయించారో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేస్తూ ఉన్నాయి. దేవదూతలు వచ్చి పరిచర్య చేయటం అంటే ఏం లేదు, ఆయనకు ఆహారం ఇచ్చి ఆయనకి చేయాల్సిన మర్యాదలన్నీ దేవదూతల ద్వారా దేవుడు చేయించినట్టుగా మనం చూస్తాం. సో ఇది అందులో ఉన్న సంఘటన. అంటే మానసికంగా యేసు ప్రభు అపవాదిని జయించాడు. సో నీవు నేను కూడా బాప్తీసం తీసుకున్న వెంటనే, రక్షణ పొందిన వెంటనే ఏదో పెద్ద ఇదిలా ఫీల్ అయిపోయి ఓ పెద్ద పరిశుద్ధంగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నాలు చేసి, చాలా హడావిడి చేసేసి, అది పుట్టినరోజు కన్నా ఎక్కువగా చేసేసే వాళ్ళు కూడా ఉంటారు. చేసుకుంటే చేసుకోండి, అది కాదు. కానీ బాప్తీసం పొందిన వెంటనే జరిగిన విషయం ఏంటంటే, పరీక్షకు నిలబడ్డాడు ప్రభువు. నీవు అంతే, నిలబడాలి. నిలబడి జయించగలగాలి. జయించినప్పుడే అది నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరం అవుతుందని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.